యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు. దాచి ఉంచాడు మేలులు. ఎవరి కొరకు? ఎవరి కొరకు మేలులు దాచాడు? మన కొరకే. కానీ ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఏమన్నాయట? మేలులు దాచి ఉంచాడట. మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు స్తోత్రం చెప్దామా? ఎంత గొప్ప మాట! ఎంత గొప్ప మాట! ఆయన మేలులు దాచాడట. ఆయన దాచిన మేలు వర్ణించలేనిది. ఆ మేలేంటి చూద్దాం. 34వ కీర్తన 7వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. అబ్బా, ఇది ఎంత బాగుందబ్బా! అందుకే మనం ఏమంటున్నాం? వార దినాల ప్రయాణాలలో ప్రయాసలో నువ్వు కాచావు నాయన అంటున్నావు. అదే చెబుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కనబడుతుందమ్మా? మీ వ్యాపారంలో, మీ ప్రయాణంలో ఎవరు కాశారు ఇన్నాళ్ళనే? లేదండి నేను బండి ఎక్కానంటే నాదేనండి అనుకున్నారా? ఒక వీడియో చూపిస్తాను చూడండి. కుర్రగాల్లో ఎంత వేగంగా వెళుతున్నారంటే, ఎంత వేగంగా వెళ్ళి ఎలా అయిపోయారో చూస్తే దేవుని బిడ్డలారా మనకు అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. చూడండి, మరి ఎంతమందికి కనబడుతుందో తెలీదు. పడిపోయారు. అదే అలాంటి ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తున్నాయి రోజు చూస్తున్నాం. నిజంగా మొన్న స్కూల్కి ఏవో ఎలక్షన్లు ఉన్నాయని వెళ్ళాం. మా చిన్నపిల్లతో చదువుకునే ఒక పాప యొక్క తండ్రి గారు అక్కడ కనిపించారు. కనిపించినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్టిక్ కట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. ఏంటి బ్రదర్ ఏమైందని అడిగాను. అడిగితే 2 సంవత్సరాల క్రితం తాళ్ళపొలం దగ్గర లారీ ఎక్కేసిందంట ఆయన మీద. మా తాళ్ళపొలంలో గుర్తుందో లేదో, ఇక్కడ నుంచి ఇలా ఎక్కేసిందట. ఇక ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడు అన్నారట. పోనీ చేయండి ఏదోటి అన్నారు. చేసినా ఒకవేళ బ్రతికినా నడవడు అన్నారట. నిజంగా చూడండి దేవుడి కార్యము. నేను ఇంక అయిపోయాను, నన్ను ఎలా కొట్టావా ప్రభు అనుకున్నాడట. లారీ కిందకి వెళ్ళిపోతా. ఇప్పుడు ఆయన స్టిక్ పట్టుకుని నడిచి అంత శక్తితో ఇచ్చాడంటే దేవుడి కార్యాలు ఆశ్చర్యం. లారీ కిందకి వెళ్ళొచ్చి బ్రతికాడు అంటే ఇది ఎవరి కార్యం? దేవుడి కార్యం. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. అబ్బా, మీరు ఎప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఈ వచనాన్ని ధ్యానం చేసుకోండి. ఎవరికిది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందట. 9వ వచనం కూడా చూద్దాం. ఏమీయో కొదువు లేదు. ఏమి లేదట. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ కొదువా రానియడంట. ఎందుకు రానియడు? కరువు కాలంలో సారేపతి విధవరాలు పోషింపబడ్డది. ఆ మేలు మనకివ్వడా ఆయన నమ్ముకున్న వారికి మనకివ్వడా? ఇస్తాడు దేవుని బిడ్డలారా. కరువు రావడం బాధే కదా, మరి సారేపతి విధవరాలకి రావడం తప్పదు. అందులో నుండే దేవుడి యొక్క కనికరం మనం పొందుకుంటాం. ఎంత బాగుంది చెప్పండి. 145వ కీర్తన 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికందరికీ తనకు నిశ్చయముగా నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అబ్బా,
తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులు గల వారి కోరిక ఏం చేస్తాడట? ఆయన నెరవేరుస్తాడట. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును.